ఉన్న వారికి అవి మిస్ అయితే కానీ వాటి విలువ తెలియదు. ఈ మిస్సింగ్ ఫీలింగ్ అనేది మనకే కాదు, జంతువులకు ఉంటుంది. ఆ మాటకొస్తే మనకంటే వాటికే ఎక్కువ తెలుసు అనుకుంటా. మనకి వాటి భాష తెలియదు కాబట్టి మనంత గొప్పోళ్ళం లేరని ఫీల్ అవుతాం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే జపాన్లోని ఓ బుల్లి మంకీ ఇప్పుడు సెన్సేషన్ అయింది. కుటుంబానికి దూరమై ఓ బొమ్మలోనే తన అమ్మను చూసుకున్న వైనం ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. లెట్స్ వాచ్. తల్లి ప్రేమ కోసం పరితపించిన బుల్లి మంకీ. కుటుంబం కోసం తాపత్రయం. ఇంటర్నెట్ను మోగబోయేలా చేసిన పంచ్ స్టోరీ. గుండెతడిని కంటిదాకా ఉబికేలా చేసే సున్నితమైన కథ ఇది. జపాన్లోని ఇచికావా జూలో ఓ పిల్ల కోతి కథ ఇది. అసలు కోతి అనగానే చంచలత్వానికి ప్రతీకగా చూస్తాం. అయితే ఈ మంకీ స్టోరీ మాత్రం వేరు. తాను పుట్టగానే తల్లి నుంచి వేరుపడింది. ఈ మంకీ పేరు పంచుగా పెట్టి జూ సిబ్బందే దానికి పాలు పట్టడం వగైరా పనులన్నీ చేశారు. అలా ఏడాది గడిచినా కూడా పంచుని తన తల్లి దగ్గరకు రానియలేదు. ఈ క్రమంలో జూ సిబ్బందిలో ఒకరు ఓ టెడ్డీబేర్ తరహా ఒరాంగ్ ఒటాంగ్ బొమ్మని తీసుకొచ్చారు. దానితో పంచుకి ఎంతగా అనుబంధం ఏర్పరుచుకుందో మీరే చూడండి. ఇక్కడ పంచ్ ఇంతలా ఈ బొమ్మతో అనుబంధం పెంచుకోవడానికి మరో కారణమూ ఉంది. జూలోని ఇతర కోతులు పంచుని దగ్గరకు రానివ్వట్లేదు. అంతేకాదు ఇతర పిల్ల కోతులతో ఆడుకోనివ్వలేదు. దీంతో ఒంటరితనం నుంచి దూరం కావడానికి, తనకంటూ ఓ నేస్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ బొమ్మతో రిలేషన్ పెంచుకుంది. ఇది డీప్ గా చూస్తే గాని అర్థం కాదు. హృదయ విదారకమైన పరిస్థితి అంటే ఇలానే ఉంటుంది. అందుకే ఈ ఒరాంగ్ ఉటాంగ్ బొమ్మలోనే తన అమ్మను చూసుకుంది పంచ్. అసూయ, ద్వేషం, కుళ్ళుబోతుతనం, స్వార్థం లాంటివి మనుషుల్లోనే కాదు ఇతర జీవుల్లోనూ ఉంటాయనడానికి ఇదే నిదర్శనం. అందుకే తన లోకంలో తాను బతుకుతున్న పంచుకి ఆ తరువాత జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎప్పుడైతే పంచు బొమ్మతో ఆడుకోవడం, పడుకోవడం, నిద్రపోవడం కూడా ఇతర జంతువులు చూశాయో అప్పట్నుంచి వాటిలోనూ మార్పొచ్చింది. తమలో పంచుని కలుపుకున్నాయి. దీంతో పంచుకిప్పుడు మాట్లాడ్డానికి, ఆడుకోవడానికి స్నేహితులు దొరికారు. మనకి వాటి భాష తెలియదుగాని కుటుంబం కూడా దొరికిందేమో. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు మనకేదైనా మిస్ అయితే గాని అప్పటిదాకా పొందిన వాటి విలువ గుర్తుకురాదనిపిస్తుంది. అన్నీ ఉన్నా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతూ కుటుంబ బంధాలకు దూరమవుతున్న వెధవాయలకు ఇదో పాఠం. ఇంటర్నెట్లో పంచు బాధ, ఆ తరువాత అది ఆ బాధ దూరమైన క్రమంపై కామెంట్లు పెడుతున్న జనం మరి వారి జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారన్నదే ముఖ్యం. ఇది ఈ వాస్తవ దృశ్యంలో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయితే, ఇక బోనస్ కథ ఏమిటంటే ఇచికావా జూకి ఇప్పుడు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. జూలో ఎంటర్ కావడం ఆలస్యం. ఎక్కడ పంచుందో వెతుక్కుని మరీ ఆ ప్రాంతానికి వెళ్లి మన కథలో హీరోని చూస్తున్నారట. ఇది పంచుగాడి మదర్ లవ్ స్టోరీ.